హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టిన స్టోరీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు త్వరగా వినొచ్చు. ఎంత బావైతే మాత్రం 53 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? బావగారికి శుభోదయం. మమ్మ త్వరగా లేచి రెడీ అయితే గుడికి వెళ్దాం అని చెప్పింది అంటుంది జై పైన పూర్తిగా బోర్లా పడుకొని పప్పి. అత్త లేవమని చెప్పిందా లేక ఇలాగ పడుకోమని చెప్పిందా అంటూ ఒక సెకండ్లో తనని బెడ్ పైన వేసి తన పైన వాలిపోయాడు జీ. అప్పుడు చూస్తాడు పప్పిని. తను ఆఫ్ శారీలో అందంగా కనిపించింది. ఏంటి డ్రెస్ అని అడుగుతాడు తన నడుము వంక చూస్తూ. ఆఫ్ శారీ బాలేదా అంటూ జై మెడ చుట్టూ చేతులు వేసింది పప్పి. ఇంకా సగం చీర ఎక్కడికెళ్ళింది అని అడిగాడు. ఏంటి అని అర్థం కానట్టు అడిగింది పప్పి. హాఫ్ శారీ అంటే మీనింగ్ సగం చీర కదా, ఇంకా సగం ఎక్కడికెళ్ళింది అని అడుగుతున్నా అంటాడు జై ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కాకెత్తికెళ్ళింది అంటూ నవ్వుతుంది పప్పి. నేనంటే భయం తగ్గింది కదా నీకు అంటాడు ఆమె ఓపెన్ హెయిర్స్ ని సెట్ చేస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మీకు అలా అనిపిస్తుందా, నాకు మాత్రం వేరేగా అనిపిస్తుంది అంటుంది పప్పి కవ్విస్తూ. ఏమనిపిస్తుంది అంటూ ఇంకాస్త దగ్గరికి రాగానే భయపడి పైకి లేచి త్వరగా రెడీ అవ్వు బావా, గుడికి వెళ్ళాలి. మళ్ళీ పిచ్చి పని చేస్తే స్నానం చేయాల్సి వస్తుంది. నా వల్ల కాదు బాబు అంటూ బిగుతుంది పప్పి ఫాస్ట్ గా. పిచ్చి పని ఏంటి, క్లారిటీగా చెప్పు, లేదా ప్రాక్టికల్ గా చేసి చూపించు అంటాడు జై అల్లరిగా. పో బావా, మీ రూమ్ లోకి వచ్చాను అని తెలిస్తే పప్ప కోప్పడతారు. మీరు త్వరగా ఫ్రెష్ అయి కిందికి రండి అంటూ వెళ్ళిపోతుంది. జై వెంటనే రెడీ అయి కిందికి వచ్చేసరికి శ్రీనివాస్ సీరియస్ గా నిల్చుంటాడు. జై కార్ కీస్ తీసుకొని కారు స్టార్ట్ చేస్తాడు. ఫ్రంట్ సీట్ లో కూర్చోబోతున్న శ్రీనివాస్ ని పప్ప, నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటాను అని శ్రీనివాస్ ని పక్కకి జరిపి కూర్చుంటుంది జై పక్కన. ఇక శ్రీనివాస్, సూరమ్మ, ఉష వెనక సర్దుకుంటారు. గుడిలో ఉన్నంతసేపు జై చుట్టూనే తిరుగుతుంది పప్పి. ఉషకి సంతోషంగాను, సూర్యమ్మకు కోపంగాను, శ్రీనివాస్కి వింతగానూ అనిపిస్తుంది పప్పి వ్యవహారం. ఇంటికి వచ్చాక చాలా సీరియస్ గా మాట్లాడదామని ప్రిపేర్ అవుతాడు శ్రీనివాస్. కానీ ఇంటికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. హాల్లో గంగూబాయ్ అతని కూతురు శాలిని దర్శనమిచ్చారు. ఓ, ఈ అమ్మాయా, మొన్న జైని చూడ్డానికి వచ్చావు కదూ అని శాలినిని పలకరించగానే గంగూబాయ్ వినయంతో సూర్యమ్మకు నమస్కారం పెట్టాడు. దాంతో మురిసిపోయిన పెద్దావిడ నవ్వుతూ బాగున్నావా నాయనా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండదు ఉష. దాంతో గంగూబాయ్ పెద్ద రౌడీ అని, తమ ఇంటికి వచ్చింది అతనే అని పోల్చుకోలేకపోయింది. ఒకవేళ తెలిస్తే ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. ఇక శ్రీనివాస్కి మాత్రం ఈ రౌడీ ఎందుకు వచ్చాడు అని అడగాలని ఉన్నా ఉషని చూసి భయపడతాడు. కోపంగా జై వైపు చూస్తాడు. ఇదంతా నీ వల్లే అన్నట్టుగా. కానీ జై మాత్రం అన్నిటినీ ఫేస్ చేయాలి అనుకుంటూ వాళ్ళని విష్ చేసి పప్పిని తీసుకొని పైకి వెళ్తాడు. ఉష కామన్ ఫ్రెండ్స్ అనుకున్నట్టుగా వాళ్ళకి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ కిచెన్ లోకి వెళ్తుంది. శ్రీనివాస్ ఇంటికి వచ్చిన వాళ్లకు మర్యాద చెయ్యాలి కాబట్టి కూర్చోమని ఆఫర్ చేస్తాడు. బావా, పైకెందుకు తీసుకొచ్చా, కావాలని చేస్తున్నావు కదా అంటుంది రూమ్ లోకి వెళ్ళగానే పప్పి. అవును, నేను కావాలనే చేస్తున్నాను. నువ్వు గుళ్ళో ఏం చేశావు, అన్ని అనుకునే చేస్తున్నావా అని అడిగాడు జై. అదా, అది పప్పకి తెలియాలి కదా, మనం క్లోజ్ గా ఉన్నట్టు అంటుంది పప్పి. ఏమక్కర్లేదు, ఎవరిని ఇంప్రెస్ అండ్
కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, నేను కిందికి పిలిచే వరకు రూమ్ నుంచి అడుగు బయట పెట్టకూడదు. చాలా సీరియస్గా చెప్తాడు జై. భయపడిపోతూనే ఎందుకు బావా అని అడుగుతుంది పప్పి. చెప్పాను కదా అంతే. ఇక క్వశ్చన్స్ రేస్ చేయకు, నాకు బీపీ రేస్ అవుతుంది అంటూ షర్ట్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్తాడు జై. వద్దన్న పని చేయడం మన పాపకి అలవాటే కదా, అందుకే స్టెప్స్ కాకుండా ఈసారి లిఫ్ట్ను ఉపయోగించుకుంది. వాళ్ళ మాటలు వినడానికి. ఏదైనా డౌట్ వస్తే ఒకే బటన్ నొక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు అని పప్పి పాప ప్లాన్. కిందికి వచ్చిన జై ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ సోఫాలో కూర్చున్నాడు. నిన్నటి విషయమే బాబు అంటాడు దీనంగా గంగూబాయ్. నిన్నటి విషయమే అయితే నిన్ననే సమాధానం చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఈ మీటింగ్తో నన్ను విసిగిస్తున్నారు అంటాడు జై. ప్లీజ్ జై, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు ఒక్కడివే మా డాడీకి హెల్ప్ చేయగలవు అంటుంది రిక్వెస్ట్గా శాలిని. నో, నేను చెయ్యను. నా పైన అటాక్ చేసే ముందు ఆలోచించాలి ఇవన్నీ. ఎదుటి వాళ్ళు మనుషుల్లా కాదు, పురుగుల్లా కనిపిస్తున్నారు మీ డాడీకి కదా. ఇంకా మీ డాడీ చేసిన దానికి నేను సరైన సమాధానం చెప్పలేదు. దానికోసం కూడా వెయిట్ చెయ్యండి మీరు గంగూబాయ్ అంటాడు కోపంగా జై చూస్తూ. ప్లీజ్ బాబు, నాతో పెద్ద తప్పు జరిగిపోయింది, ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఒకే ఒక మీటింగ్తో నా పెడపై నుంచి కత్తి తీసేస్తాడు ఆ ముక్తార్ అనగానే షాక్ అయిపోయాడు పక్కనే ఉన్న శ్రీనివాస్. ఏ ముక్తార్ అని అడిగాడు. అది అది అతను బొంబాయిలో ఉంటాడు, జైబాబు కలవాలి అంటున్నాడు అని ఏదో ఒక సాకు చెప్పబోతాడు గంగూబాయ్. అతను ఒక రౌడీ, నాకు తెలుసు. ముంబైలో పెద్ద డాన్. నాకు తెలీదు అనుకుంటున్నారా? నా అల్లుడితో అతనికేం పని? అసలు నువ్వు ఎవరు నా అల్లుడిని తీసుకెళ్ళడానికి? నువ్వు కూడా పెద్ద రౌడీవి అని నాకు తెలుసు అంటాడు శ్రీనివాస్ ఆవేశంగా. మామయ్య, మీరు టెన్షన్ అవ్వకండి, ఇది పెద్ద విషయం కాదు అని జై అంటుండగా ఏమైంది వాసు, అంత ఆవేశపడుతున్నావు అంటూ జ్యూస్ తీసుకొని వస్తుంది ఉష. వీడికి ఏది పెద్ద టెన్షన్ కాదు ఉష, అందరితో గొడవ వేసుకుంటాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, చూసావా? ఆ ముక్తార్ హైదరాబాద్లో దిగాడంట, మన జై పైన అటాక్కి ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఏదేదో ఊహించుకుంటున్నాడు శ్రీనివాస్. ఉష కూడా భయపడుతుంది. ఏం జరిగింది నాన్న అని కంగారుగా అడుగుతుంది. లిఫ్టులో చాక్లెట్లు తింటూ వాళ్ళ మాటలు వింటున్న పప్పి కూడా చాక్లెట్ బౌల్ పక్కన పెట్టి మరీ కంగారు పడుతుంది. అమ్మా, నేనున్నాను కదా, మీరు టెన్షన్ అవ్వకండి అంటాడు జై. అవును, నువ్వు అందరికీ ఉంటావు, కానీ మేము మాత్రం నీ కంటికి కనిపించం కదా. అసలు ఇదంతా నీ మరదల దయ వల్ల జరిగింది. ఆ అమ్మాయి ఫాల్తో లేచిపోకపోతే, ఆ ఫాల్ నువ్వు కొట్టి పోలీసులకు అప్పగజెప్పకపోతే మా నాన్న ఫాల్ని విడిపించేవాడు కాదు, ఆ ఫాల్ నీ పైన అటాక్కి ప్లాన్ చేసేవాడు కాదు. దీనికంత కారణం నీ మరదలు పప్పి అంటూ ఆవేశంతో అరుస్తుంది శాలిని. షటప్, యూ జస్ట్ షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు జై. భయపడిపోతుంది శాలిని. జై కోపం ఇప్పటి వరకు చూడలేదు తను. ఉషా, శ్రీనివాసులు కూడా భయపడిపోతారు తన కోపాన్ని చూసి. పప్పికి అవమానంగా అనిపిస్తుంది. శాలిని తనని ఫాల్తో లేచిపోవడం లాంటి మాటలు మాట్లాడేసరికి మొదటిసారి అవమానంతో కూడిన ఏడుపు వస్తుంది పప్పికి. తప్పు చేసిన నాకే ఇంత బాధ కలిగితే మమ్మ పాపకి ఇంకా బావకి ఎంత బాధ అవుతుందో మొదటిసారి రియలైజ్ అవుతుంది పప్పి ఏడుస్తూ. నీకెంత ధైర్యం ఉంటే నా మరదలి పేరు నీ నోటి నుంచి తీస్తావు? పప్పి లేచిపోయిందా అని ఎవడన్నాడు? నరికేస్తా అన్నవాడిని అంటూ గంగూబాయి వంక చూస్తాడు జై. దాంతో సైలెంట్గా తలదించుకుంటాడు గంగూబాయ్. ఎందుకంటే ఆ విషయం శాలినికి చెప్పింది గంగూబాయ్ కాబట్టి. నా మరదలు చాలా ఇన్నోసెంట్,
తన అమాయకత్వాన్ని యూజ్ చేసుకొని తనని నైస్గా ట్రాప్ చేశారు. ఏవో పాత కక్షలు మనసులో పెట్టుకొని మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి మా పర్సనల్, అందరికీ చెప్పుకునేటివి కావు. అనవసరంగా మాట్లాడితే మర్యాద ఉండదు. అండ్ ఫాల్ కి మీ నాన్న బెయిల్ ఇప్పించి మరి ఎందుకు విడిపించాడో తెలుసా? నువ్వు నన్ను ఇష్టపడ్డందుకు. ఆ మాట అనగానే షాక్ అయిపోతుంది. ఇదే కాదు, ఇంతకు ముందు 2 సార్లు కూడా డైరెక్ట్ గా నా పైకి మనుషుల్ని పంపించాడు నా రెస్టారెంట్ కి. ఇది కేవలం నువ్వు నన్ను ఇష్టపడి నాతో వచ్చి కలుస్తున్నందుకే. నిన్ను ఆపలేక నీ దృష్టిలో చెడ్డవాడు కాకుండా నైస్ గా తన మనుషుల్ని నా మీదకి పంపించాడు. నేను ఊరుకోలేదు. ఒక్కొక్కడి బొక్కలు చూరచూర చేసిన. కావాలంటే అడుగు, నీ ముందే ఉన్నాడుగా మీ డాడీ అన్నాడు జై. జై మాట వినగానే అవునా డాడీ అని అడుగుతుంది గంగూబాయిని. అతని నోటి నుంచి మాట కూడా రాదు. ఇక తన మనుషులతో పని అవ్వట్లేదని పాల్ని వాడుకున్నాడు. వాడితో నా అడ్డు తొలగించి నీ దృష్టిలో మీ నాన్న మంచోడిగా ఉండిపోవాలని ప్లాన్ వేశాడు. కానీ ఇది నీ మట్టి బుర్రకు తెలియట్లేదు అనగానే గంగూబాయి వంక ఏడుస్తూ చూసింది శాలిని మరొకసారి. చూడ, మా వల్ల నీకేం నష్టం జరగలేదు. ఆ ఫాల్ వల్ల మేమే నష్టపోయే వాళ్ళం మా అమ్మాయి లైఫ్ని. ఆ టైంలో నా అల్లుడు నా కూతురు మెడలో తాళి కట్టి నా కూతురి జీవితాన్ని నిలబెట్టాడు. అంతకు మించి మాకు మీకు శత్రుత్వం లేదా పగ ప్రతీకారాలు లేవు. ఇవాళ నువ్వు మా కూతుర్ని అంటున్నావు. అసలు మా అమ్మాయిని అనే హక్కు నీకెవరిచ్చారు? సరే, నువ్వు జైని ఇష్టపడ్డావు. మరి జై కూడా నిన్ను ఇష్టపడ్డాడా? నా కూతురి వల్ల మీరు విడిపోయారా? చెప్పండి. నీ బాధకు అర్థం ఉందని నేను అనుకుంటాను అన్నాడు శ్రీనివాస్. దానికి శాలిని దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే జై ఎప్పుడూ తనని ఇష్టపడుతున్నట్టు కానీ ప్రేమిస్తున్నట్టు కానీ ఒప్పుకోలేదు. కాబట్టి శాలిని శ్రీనివాస్ మాటలకి సమాధానం ఇవ్వలేకపోయింది. శ్రీనివాస్ గారు, కానీ నా కూతురు మీ అల్లుణ్ణి ప్రేమించింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లిలో ప్రేమ లేదు. అదొక కాంప్రమైజ్ పెళ్లి. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కానీ మా శాలినిని మీ అల్లుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు అంటాడు గంగూబాయ్ పక్క నుంచి. లిఫ్ట్ లో కూర్చున్న పప్పికి ఇంకా ఏడుపు ఎక్కువైంది. బావకి నేనంటే ఇష్టం లేదా? ఓ మై గాడ్, నేనెప్పుడు ఇది ఆలోచించనే లేదు. నాతో బావ హ్యాపీగా లేడా? నాతో కాంప్రమైజ్ అయిపోతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది పప్పి. అయితే ఇప్పుడు మా అమ్మాయిని కాదని మీ అమ్మాయిని చేసుకోమంటారా అడుగుతుంది ఉషా వాళ్ళకి జ్యూస్లు ఇస్తూ. అయ్యో, నేను అలా అనట్లేదండి. కాకపోతే కాంప్రమైజ్తో హ్యాపీగా ఉండలేరు, అందుకని మీరే పెద్ద మనసుతో ఆలోచించి అనగానే ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు, ఇక మీరు బయలుదేరండి ఇక్కడి నుంచి అంటాడు కోపంగా జై. శాలిని సైలెంట్ గా నిలబడుతుంది. తనకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వెళ్తాం బాబు వెళ్తాం, కాకపోతే ఒక్కసారి ముక్తార్తో అంటూ ఆగి కొద్ది క్షణాల తర్వాత, ప్లీజ్ బాబు, నాతో పాటు నా మనుషుల్ని కూడా చంపేస్తాడంట. తప్పు నేను చేసే నా మనుషులకి ఎందుకు శిక్ష అనగానే ఇది మరీ బాగుంది. మీకోసం మా బిడ్డను రిస్కులో పెట్టాలా మేము అని అడుగుతాడు శ్రీనివాస్ సీరియస్ గా. కానీ మీ అల్లుడికి ఎలాంటి ప్రమాదం జరగదు. అతను జస్ట్ మీటింగ్ మాత్రమే చేస్తాడు. ఎలా తీసుకెళ్లానో అలాగే తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. నా కూతురి పైన ఒట్టేసి చెప్తున్నా, మీ అల్లుడికి ఎలాంటి హాని జరగదు. ఏమంటారు అంటాడు గంగూబాయ్. వాళ్ళ మాటలు వినకుండానే ఉషాని చూస్తూ ఉంటాడు జై. అప్పుడు ఉషా, రాడు జై, మేము పంపం. మీ బాధేంటో మీరే పడండి. ఆల్రెడీ మేము చాలా సఫర్ అవుతున్నాం. బయటి వాళ్ళు ఎన్ని చెప్పినా మా పిల్లల జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత అంటుంది ఉష. ఇక అత్త ఒప్పుకోలేదని డిసైడ్ అయిపోయాడు జై. ఇక వాళ్ళ ప్రాబ్లంని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి అనుకొని కామ్గా చైర్లోనే కూర్చున్నాడు సైలెంట్ గా. అర్థమైంది కదా డాడీ,
ఇది మీ ప్రాబ్లం, మీరే సాల్వ్ చేసుకోండి, ఇక బయలుదేరండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అంటుంది సీరియస్ గా శాలిని జైని చూస్తూ. ఇక జై ఒప్పుకోడు అని అన్న సంగతి తెలుసుకున్న గంగూబాయ్ ముఖం దీనంగా పెట్టుకుని అందరికీ నమస్కారం పెట్టి బుద్ధిమంతుడిలా బయలుదేరాడు అక్కడి నుంచి. తండ్రి వెళ్ళగానే, ఇప్పుడు చెప్పు జై, నా లైఫ్ కి ఏం సమాధానం ఇస్తావు అని అడుగుతుంది శాలిని జైని. ఒక సమస్య అయిపోయింది అనగా మరో సమస్య వచ్చి పడేలా ఉంది అనుకుంటూ ఇద్దరిని అనుమానంగా చూస్తూ కూర్చున్నాడు శ్రీనివాస్. ఇక లిఫ్టులో డోర్ కి చెవి అతికించి మరీ మాటలు వింటుంది పప్పి, జై ఏం చెప్తాడో అని. నేను నీకేం సమాధానం చెప్పాలి అని అడిగాడు జై విచిత్రంగా చూస్తూ. నేను లవ్ చేస్తున్నాను, ఈ విషయం నీకు కూడా తెలుసు. సడన్ గా పప్పిని పెళ్లి చేసుకున్నావు, మరి నా లవ్ సంగతి ఏం చేస్తావు అని అడుగుతుంది ఇంకా చాలా సీరియస్ గా శాలిని. చెప్పాను కదా నీ గురించి ఎప్పుడూ అలా ఆలోచించలేదని, అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని. ఆ క్రేజీ, పెళ్ళయిందని తెలిసి నాతో ఏంటా మాటలు అని అడిగాడు జై సీరియస్ గా. నీకు పెళ్ళయిందని తెలుసు, కానీ ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదని కూడా తెలుసు అంటుంది చాలా ఈజీగా శాలిని. ఆ మాట నేను నీకు చెప్పానా? నువ్వు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు కోపంగా జై. ఈ మాట నువ్వు కాదు జై, వీళ్ళ అమ్మాయే చెప్పింది. ఫ్యూచర్ లో జైకి డివోర్స్ ఇస్తావా అని అడిగితే అంటూ బాంబు పేల్చింది శాలిని. ఇదండి ఇవాళ స్టోరీ. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి. థ్యాంక్ యూ.